శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని యొక్క కృప ద్వారా మన జీవిత దినములన్నిటిలో కూడా సుఖంగా ఉండగలుగుతాం. ఇదే దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. కృపాక్షేమము నా వెంట వచ్చునుగాక అని చెప్పాడు ప్రియులారా. దేవుని యొక్క కృప దినదినము కలిగి ఉండాలి అంటే, దినదినము సంతోషంగా ఉండాలి అంటే కారణం దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నాడు కాబట్టి. అంటే మన ఆలోచనలు జరిగించడం ద్వారా కాదు, కానీ దేవుణ్ణి సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతామో, దేవునితో సహవాసం ఎప్పుడైతే చేయడానికి ఇష్టపడతామో, అప్పుడే ఆయన కృప మనకును మన ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో మరొక మాట చెప్పబడుతోందండి. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అని. ఈ వాక్యంను బట్టి మన ఆలోచన ఎప్పుడు కూడా సఫలమవుతుందో అప్పుడు మన హృదయం కూడా సంతోషిస్తుంది. ఎందుకంటే దేవుడు కృప కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలబడుతుంది. కాబట్టి మనము ఇంకా నిర్మలం కాకుండా ఉన్నాము అంటే, ప్రతిరోజు నూతనంగా ఆయన వాత్సల్యత మనలో పుడుతుందంటే మనం దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి. అందుకే ఆయన ఎంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుడు. దేవుని కృప మనపై వస్తుంది, తప్పక వస్తుంది. అందుకొరకు మనము ప్రతిరోజు తప్పకుండా ఆయనతో సహవాసము చేస్తూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు వారిని మనము విశ్వసించినప్పుడు దేవుని యొక్క కృప మనలో అధికమవటానికి ప్రారంభమవుతుంది. మనము యేసుక్రీస్తుతో ఎప్పుడైతే దినదినము సహవాసం చేయటం ప్రారంభిస్తామో, దేవుని కృప కూడా దినదినము మనపై నింపబడుతుంది, మనలో నింపబడుతుంది. ఈ విధంగా కొంతకాలం జరిగినప్పుడు మన గిన్నె కృపతో నిండి పొర్లుతుంది. ఈ విషయాన్ని చెప్పడానికే నిన్నటి దినమును కూడా ప్రయత్నం చేస్తుంటున్నాను. కాబట్టి ఈ లోకంలో ఇంతవరకు సహవాసం చేసింది చాలు, అన్యులతో నివాసం చేసిందికే చాలు. ఈరోజే ప్రభు సన్నిధికి వద్దాం, ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. దేవా, నేను నీ సన్నిధానంలో ప్రతిరోజు నిన్ను చూచే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ కృపతో నన్ను తృప్తిపరచండి అని ప్రార్థించి మన దినచర్యలను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ నీ ప్రభువా నీ కృపతో నింపండి. మా దినములన్నీ కూడా ప్రభు ఉత్సాహంగా సంతోషంగా గడిపే తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.